సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి మనం అసలు ఓటీటీ అంటే ఏంటిది, వాట్ ఈస్ ఓటీటీ అనే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 కాబోతుంది. ఎందుకు అంటే ఈ వీడియోకి ముందు పార్ట్ 1 అంటే ఛానల్ స్టార్టింగ్లో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ వెళ్ళలేదు. ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్లో నా స్పీకింగ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉండేది కాబట్టి అప్పుడు ఎక్కువ రీచ్ వెళ్ళలేకపోవడంతో ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఓటీటీ అంటే ఏంటిది అనే దాని గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఓటీటీ అంటే ఏంటి? కామన్గా మీరు గూగుల్లో, క్రోమ్లో సెర్చ్ చేసిన ప్రకారం ఓవర్ ద టాప్ అని మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓవర్ ది టాప్ ఓవర్ ది టాప్ అంటే ఏంటిది? సో ఇప్పుడు మీకు దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిది అంటే ఆహా లేదా అమెజాన్, డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లైవ్ ఇవి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్‌లో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. సో ఇందులో మీరు దాదాపుగా మూవీస్ చూసిర్రు కావచ్చు, లేదా ఏదైనా షోస్ చూసిర్రు కావచ్చు. సపోజ్ ఇక్కడ బిగ్ బాస్ అనే షోని తీసుకుందాం. సో బిగ్ బాస్ అనే షో మీరు ఓటీటీలో చూస్తారు. అలాగే మూవీస్ కూడా చూస్తారు. ఒకవేళ మీరు ఇందులో సినిమా డైరెక్ట్ చేసి ఓటీటీకి చేరిస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మనకు ఎట్లా పార్ట్నర్షిప్ కలుపుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఓటీటీ అంటే బేసిక్గా ఇందులో మనకు షోస్ లేదా సినిమాలు ఏదైనా మీకు స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళకు పార్ట్నర్షిప్ అంటే వాళ్ళు అగ్రిమెంట్ తీసుకొని మీరు ఇందులో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మూవీ డైరెక్టర్గా, అదే మూవీకి ప్రొడ్యూసర్గా, మళ్ళీ అదే మూవీకి ఎడిటర్గా, అదే మూవీకి సౌండ్ ప్రొడక్షన్గా, అదే మూవీకి ఆల్ మూవీ ప్రొడక్షన్గా మీరు ఒకవేళ వర్క్ చేసిర్రు అనుకోండి, అది సాధ్యం కాదు. కాకపోతే మీరు ఒక్కళ్ళే ఆ వీడియో అంటే ఆ మూవీని మొత్తం ఎడిటింగ్ చేసి, డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ మీరే చేసుకొని ఒకవేళ చేసిర్రు అనుకోండి. మీరు సపోజ్ ఇప్పుడు ఒకవేళ మీరు మూవీ తీయాలి అనుకుంటే ఆ మూవీ కంప్లీట్ అయ్యే వరకు వర్క్ చేస్తారు. చేసిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ కలిసి ఆ మూవీ అయితే చూడలేరు. ఎందుకంటే మీరు మూవీ చేసే ఉద్దేశం దేని గురించి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, మనకు దాంతో ఎంతో కొంత వాళ్ళకు నచ్చి డబ్బులు సంపాదించాలి అనే దాని గురించి మూవీ అనేది క్రియేట్ చేస్తారు. ప్రతి ఒక్క డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా మనం ప్రజల్లోకి మంచి పాజిటివిటీతో వెళ్ళాలి అనే దాని గురించి. సో ఇక్కడ మీ ఒక డైరెక్టర్గా ఊహించుకొని మీ మూవీని థియేటర్లోకి రిలీజ్ చేయండి. ఎప్పుడు ఓటీటీ లేకపోయినప్పుడు ఊహించుకోండి అంటున్నాను నేను. జస్ట్ ఊహించుకోండి. సో ఇప్పుడు మీరు చేసిర్రే అనుకుందాం. ఆ థియేటర్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆళ్ళ పర్సెంటేజ్ అదే మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటే 50-50 అన్న, 40-30 అన్న, 70-30 అన్న ఇట్లా వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తరువాత వీళ్ళకి ఏదైతే మనీ జనరేట్ అయితదో ఆ మూవీ ఇప్పుడు సపోజ్ 1 మూవీకి 150 టికెట్ ఉంది అనుకోండి. ఆ మూవీలోకి వెళ్ళి వీళ్ళకి కొంత డబ్బు, వాళ్ళకి కొంత డబ్బు అనేది వెళ్ళిపోతది. ఇప్పుడు మీరు మూవీ క్రియేట్ చేసిన తర్వాత ఆ మూవీ మీ యొక్క హార్డ్ డిస్క్‌లోకి తెప్పించి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. మీరు ఏ థియేటర్‌లోకి తీసుకోవాలనుకుంటున్నారో ఆ సరౌండింగ్స్‌లోకి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ మూవీ అనేది ఒక 50 డేస్ కనీసం ఒక 50 డేస్ అయినా ఆడిందనుకోండి. ఆ గ్రాండ్ సక్సెస్సే. ఎందుకంటే మీరు పెట్టిన బడ్జెట్‌కైనా, మీరు పెట్టిన ఆ ఖర్చుకైనా, మీ కష్టంకైనా ఆ మూవీ అనేది మీ బడ్జెట్ లోపే ఎక్కువ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంకా మీకు గూడా ఎంతో కొంత లాభం వచ్చింది అని అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఫస్టే ఒకవేళ మీ పెద్ద స్టార్ అయ్యి, మీరు ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వచ్చి మీ దగ్గర ఒక కాంట్రాక్ట్ అనేది తీసుకుంటది. ఎట్లా అంటే ఈ మొత్తం 50 డేస్ ఏదైతే థియేటర్‌లో నడుస్తదో దాని తర్వాత మేము మా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమ్ చేసుకుంటాం మీ మూవీని అని వాళ్ళు ఒక అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు. సో మీరు మా మూవీ ఒకవేళ మీ ఆహ్, యాప్‌లో స్ట్రీమ్ చేయాలంటే మాకు ఇంత ఇంత మనీ ఇవ్వండి అని ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తే వాళ్ళు లేదు ఇంత ఇంత అని వాళ్ళ ఏదైతే అడ్జస్ట్‌మెంట్ ఉంటదో అగ్రీమెంట్ ద్వారా ఆ ద్వారా అయితే వాళ్ళు అగ్రీమెంట్ చేసుకొని సైన్ అప్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఇక్కడ మూవీ టీమ్ పని ఏముండదు. ఎందుకు అంటే వాళ్ళ అగ్రీమెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ టీమ్ ఏమీ ఉండదు. రైట్స్ మాత్రం ఉంటాయి. కాపీ రైట్స్ మాత్రం వీళ్ళ దగ్గరనే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఓన్లీ ఆ ప్లాట్‌ఫార్మ్‌కి మాత్రమే ఇచ్చిరన్నట్టు. అందుకే మీరు స్టార్టింగ్‌లో చూడండి మూవీ స్టార్ట్ అయ్యే ముందు మీకు అమెజాన్ లేదా ఆహా, నెట్‌ఫ్లిక్స్ అనే స్ట్రీమింగ్ పార్ట్నర్ అనేది ఇస్తాడు. బ్రోడ్‌కాస్ట్ పార్ట్నర్ అంటే మనకు టీవీలో ఏదైతే ఏస్తారో స్టార్మా లేదా జీ తెలుగు, జెమినీ టీవీ ఇలాంటివి ఉన్నాయన్నట్టు. సో ఈళ్ళు ఎట్లా వర్క్ చేస్తారంటే ఇప్పుడు
దీన్ని ప్రమోట్ చేస్తారు. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉట్టిట్టిగానే రావు యాడ్‌లు. ఆహా! అని, నెట్‌ఫ్లిక్స్ అని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఒకవేళ ఆ సినిమా మంచిగా ఆడిందనుకో ఓటీటీలో ఎక్కువ లాభం అనేది మనకు ఓటీటీ వాళ్ళకే ఉంటుంది. ఎందుకు అంటే అందులో గూడా స్పాన్సర్‌షిప్స్ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు 1x బెట్ ఉందనుకోరి. ఇప్పుడు ఇలాగే బెట్టింగ్స్ యాప్స్ అనేవి ఉంటాయి. ఆ బెట్టింగ్స్ యాప్స్ అనేది వీళ్ళకి స్పాన్సర్స్ అనేవి ఇస్తాయి. ఈ స్పాన్సర్‌షిప్ ద్వారా వీళ్ళకి ఎంతో కొంత మనీ జనరేట్ అయితది. దాంతో పాటు అందులో యాడ్స్ అనేవి వస్తాయి. పవర్డెడ్ బై, ఇంకా పవర్డెడ్ బై అట్లా యాడ్స్ అనేది వస్తాయి. మధ్య మధ్యలో యూట్యూబ్‌లో వచ్చినట్టు స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ అందులో స్కిప్పబుల్ యాడ్స్ ఉండయి. ఓన్లీ నాన్ స్కిప్పబుల్ యాడ్సే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఎక్కువ మనీ జనరేట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇంకా అదొదిలేసి మనకు అందులో సబ్స్క్రిప్షన్ ఉంటది. రూ. 100కి ఒక నెల, రూ. 90కి ఒక నెల, 150కి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 3 మంత్స్ అనే దాని గురించి వాళ్ళకు వాళ్ళకు రేట్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటా ఉంటారు. దానివల్ల వాళ్ళకేం లాభం అంటే వాళ్ళకి గూడా షేరింగ్ అయితది. కాబట్టి వాళ్ళు ఆ మూవీని కొనుక్కున్నారు గాబట్టి అందులో స్ట్రీమింగ్ జేయే అవకాశాలైతే చాలా అంటే చాలా ఉంటాయి. సో, నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీలో మూవీస్ వస్తాయి గదా! అది ఎలా? ఇప్పుడు థియేటర్‌లో 'మా ఊరి పులిమేర' సీజన్ 1 ఫస్ట్ పార్ట్ రాలేదు. మరి అది ఎట్లా అంటే, సో, అది గూడా మూవీ టీమ్ వచ్చేసి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇలా మనం ఫస్ట్ ఓటీటీలో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ గ్రాండ్ సక్సెస్ అయితే దీన్ని పెద్ద స్క్రీన్‌లో తీసుకుపోయే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి, సో, అందుకే మనకు 'మా ఊరి పులిమేర 2' అనేది స్క్రీన్ మీదకి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మీ అందరూ చూసుంటారు. సో, 'మా ఊరి పులిమేర' ఫస్ట్ గ్రాండ్ సీజన్ అది గ్రాండ్ పార్ట్ అయిపోయింది కాబట్టి, ఫుల్ హిట్ అయిపోయింది కాబట్టి, దాని గురించి మూవీ టీమ్ వర్క్ చేసి సీజన్ 2 అంటే నెక్స్ట్ సీజన్ అంటే అది వెబ్ సీరీస్ గాదు అది మూవీయే. సో, దాని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు థియేటర్‌లో అయితే రిలీజ్. సో, ఈ మూవీ ఎలా వర్క్ అయితదంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆళ్ళు గూడా ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. మీరు నాకు ఇంత ఇయ్యాలే. మా డిమాండ్ ఇది. ఎందుకంటే మా మూవీ మంచిగా ఆడతది అనే దాని గురించి వాళ్ళిస్తారు. ఇప్పుడు లాస్ అయినా, ప్రాఫిట్ వచ్చినా ఎవరికిది? మొత్తం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే రిన్యూ చేసుకుంటారో దాందే మనకు మొత్తం బాధ్యత అన్నట్టు. సో, ఇలా వాళ్ళ టీమ్ గాని, అది గాని వర్క్ జేస్తాయి. ఇప్పుడు మనం థియేటర్ లేకముందు మీరు ఆల్రెడీ జూషుంటారు. చాలా వెబ్ సీరీస్‌లు, చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీ వచ్చినప్పటి నుంచి చాలా వెబ్ సీరీస్‌లనేవి ఓటీటీలోనే రిలీజ్ అయితున్నాయి. దానికి కారణం ఏంటిది అంటే చాలా రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ దగ్గర నుంచి. ఇంకా సబ్స్క్రిప్షన్స్ అనేవి గూడా చాలా ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడుతున్నారనే ఓటీటీస్ అనేవి ఎక్కువ హైలైట్ అయితున్నాయి అని జెప్పుకోవచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా రీల్స్ అన్నా లేదా స్టోరీస్ అన్నా మీ ఫేవరెట్ మీకు అభిమాని అని అనుకున్నారన్నా, అప్పుడు మీరు స్క్రోల్ చేయంగా మీకు యాడ్స్ అనేవి వస్తా ఉంటాయి. ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆహాలో అన్నా, నెట్‌ఫ్లిక్స్‌లో అన్నా, అమెజాన్‌లో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అంతెందుకు ఇప్పుడు మీరు అదే 'బిగ్ బాస్' ఇప్పుడు కొంత నెలలలో స్టార్ట్ అయితుంది. దాని ప్రమోషన్స్ అనేవి మనకు చాలా అంటే చాలా ఉంటాయి. ఇంకా వాళ్ళకు స్పాన్సర్‌షిప్ కూడా చాలా అంటే చాలా వస్తారు. వాళ్ళకి చేసిన ప్రమోషన్‌కి అయిన డబ్బుల కన్నా వాళ్ళ స్పాన్సర్‌షిప్ అయిన మనీ ఎక్కువ వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. ఎందుకంటే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ బ్రాడ్‌కాస్ట్ ఉంటది. స్టార్మా ఇంకా మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వాళ్ళు కాంట్రాక్ట్ చేపించుకున్నారు కాబట్టి దాంట్లోకెళ్ళి ఎళ్ళే అవకాశాలు తక్కువుంటాయని వాళ్ళ ముచ్చటన్నట్టు. ఇంకా కొన్ని షోస్ జూస్తారు మీరు. కొన్ని షోస్ 'బిగ్ బాస్' లాంటివి లేదా ఏదైనా సీరియల్స్, ఏదైనా వెబ్ సీరీసు 'స్ప్లిట్స్ విల్లా' గానీ, 'హస్సల్' గానీ హిందీలో అయితే, ఇంకా తెలుగులో చాలా అంటే చాలా రకాలుగా షోస్ రాబోతున్నాయి. ఈ ఓటీటీలో ఎక్కువ ఆడియన్స్ గిట్ట మనకు ఇంట్రెస్ట్ పెడితే చాలా అంటే చాలా మూవీస్ గూడా రాబోతున్నాయి అని దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో, ఇది ఓటీటీ అంటే. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇగ నేనేం జేయలేను. ఇది నా ముచ్చట. ఓకేనా? రైట్ మరి 'బిగ్ బాస్ 8' అనేది స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే 'బిగ్ బాస్' చూస్తున్నారో వాళ్ళే ఈ వీడియోని లైక్ జేయండి. 'బిగ్ బాస్' చూసే లవర్స్ ఎవరైతే ఉన్నారో సో, అప్పటిదాకా ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో మంచి గట్టి ముచ్చటతో కలుసుకుందాం. అప్పటిదాకా టాటా. బాయ్ బాయ్.